అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు, నువ్వు అపవిత్రంగా ప్రవర్తించావు, లోపలున్న పిల్లల్ని 7 ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడంది, నాదే తప్పు, నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం, ధూర్తుడా 999 సంవత్సరాలు చేశాను, దీనికోసం కాసు కూర్చుని చంపావా అనలేదు. నాయనా తప్పు నాదే, వ్రతంలో నియమం తప్పాను, నువ్వు చంపగలిగావు, నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించావు, నిన్ను చంపేవాడిని కనాలని నేను అనుకున్నాను, దైవం ఇంకోలా ఉంది, నేను అనుష్ఠించలేకపోయాను, పాడయ్యాను. పోన్లే, ఈ 7 పిల్లలకి 7 మరుత్తులుగా, అంటే 7 స్కందములలో దేవతలుగా ఉంటారు, మరుత్తులుగా వీళ్ళకి అధికారం ఇయ్యింది. అమ్మ తప్పకుండానమ్మా, నీ మాట ఎందుకు కాదంటాను, అలాగే ఇస్తాను. అప్పుడు వాళ్ళని మరుత్తులుగా ఇచ్చాడు. అలా ఆ మరుత్తులు ఏర్పడ్డారయ్యా లోకంలోని. ఆ విశాలానగర నిర్మాణం గురించి చెప్తూ ఆ